జ్యువెలరీ షాప్ సరస్వత వైద్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు చూపించబోయేది సీసకట్టుతో వెండిని కలిపితే ఏమవుతుందనేది. సీసం ఇదివరకు కట్టాను చూడండి, 1000 డిగ్రీలు 1100 డిగ్రీలో కరిగే సీసం ఇది. ఈ ఆల్రెడీ వీడియో ఉంది మన దాంట్లో. ఆల్రెడీ ఇదివరకు చేసింది కట్టు పెట్టాను. కొంతమంది చూడకపోతే మళ్ళీ చూడండి. ఈ సీసకట్టు తీసుకొని ఈరోజు దీన్ని నేను ఇట్లాగా 1 గ్రామ్ తీసుకుందాం అనుకున్నా. 1 గ్రామ్ తీసుకొని దానికి 3 గ్రాములు వెండి, 3 గ్రాములు పచ్చివెండి, 1 గ్రాము సీసం, కట్టిన సీసం, మొత్తం కలిపి 4 గ్రామ్స్ అయింది. ఈ అంటే 1 గ్రామ్ కూడా లేదు, తక్కువగానే ఉంది, కానీ 4 గ్రామ్స్ దగ్గర దాకా వచ్చింది. దీన్ని ఈరోజు రెండింటిని కలిపి కరిగిస్తున్నాను. ఇంతవరకు నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు. అయితే కాపర్తో కలిపినప్పుడు కొంతవరకు యాసిడ్ ప్రూఫ్ చూపించింది. అయితే వెండితో కలుపుతాను ఇవాళ. ఎందుకంటే సీసం ఇది వేదకు వస్తుందా, వేదకు పనికిరాదా, లేకపోతే ఏంటి అనేది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు 4 గ్రాములు అయింది. అంటే 3 గ్రాములు వెండి, 1 గ్రామే సీసం. అయితే సీసం కొంచెం ఎక్కువ కలపచ్చు. ఎందుకంటే 1 గ్రామ్ సీసంలో 1/2 గ్రామే సీసం ఉంటుంది, మిగతా 1/2 గ్రామ్ మనకి మెడిసిన్ ఉంటుంది. ఈ ఫార్ములా చాలామంది తీసుకోలేదు. ఎందుకంటే సీసం అంటే ఎవరికి తెలియదు అది ఏం చేస్తుందో. చూడండి, సీసము వెండి కలిపి కరిగించాను. చాలామంది ఫార్ములాలు తీసుకున్నారు, తెల్లగంధకం తీసుకున్నారు, ఇంగిలి కట్టలు తీసుకున్నారు. అయితే సీసం కట్టు తమిళనాడు వాళ్ళు మాత్రం ఎక్కువ మంది తీసుకున్నారు. మన ఆంధ్రాలో ఎవరికి కూడా సరిగా, తెలంగాణలో కానీ ఎవరికి సరిగా తెలవదు. ఇది చూడండి, ఇది ఎట్ట ఉందో, కలర్ మారింది. సీసం ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. కనీసం 1/2 గ్రామ్ అని ఇంక్లూడ్ అవుతుంది. ఎక్కువ ఉండదు సీసము. మెడిసిన్ రెండు కలిసినవి. అక్కడ సిల్వర్ కలర్ చేంజ్ అవుతుంది, యాసిడ్ ప్రూఫ్ వస్తుంది. యాసిడ్ హీట్ వేసి యాసిడ్ వేసిన తర్వాత అది గోల్డ్ కలర్లోకి తిరగాల. ఇది లక్షణాలు. ఆల్రెడీ చూడండి, ఇది సీసము వెండి, కట్టు సీసం వెండి కలిసినాయి. కొంత కలుస్తుంది, కొంత కలవదు. ఆ కలవంది మెడిసిన్ అనమాట. కలిసేది మనకి ఇది 1150 డిగ్రీల్లో కరగాలి. అది ఒక అరగంట సేపు కరగాలి. కరిగితే మనకి రెండూ కలుస్తాయి. చాలామంది రసవాదులు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను రసవాదం చేయనండి, నాకు రసవాదం కాదు, నాది రీసెర్చ్ అని కూడా చెప్పా. జ్యువెలరీ షాప్ ఎల్ఐస్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నాను. జ్యువెలరీలో కలిపే మిశ్రమ లోహాల కోసం నేను రీసెర్చర్ అంతే. నాకు వాదానికి ఎటువంటి సంబంధం లేదు, రసవాదానికి. నిజానికి అది పూర్తిగా ఏంటో కూడా నాకు పూర్తిగా తెలియదు. కాకపోతే లోహవాదం అనేది నేను కలిసి ఉంటుంది. ఎందుకంటే నేను జ్యువెలరీ షాప్ ఎల్లాయిస్ కోసం, అంటే మిశ్రమ లోహాల కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడికి కలర్ వచ్చింది. ఇది ఏమొచ్చింది అనేది నేను చెప్పనండి, మీరే చూడొచ్చు. అనుభవజ్ఞులైన రసవాదులకి అయితే అర్థమైపోతుంది. అది కేవలం కట్టు సీసము, కలర్ వెంటనే మారింది. తెల్లగా ఉండే మెటల్ కొంచెం ఎల్లోయిష్, రెడ్డిష్ తిరిగింది. కట్టు సీసం చేసే పని. చాలామంది ఎందుకో మరి సీసం జోలికి మాత్రం పోలా. ఈ ఫార్ములాని మాత్రం కొంతమంది తమిళనాడు వాళ్ళు మాత్రం కావాలని తీసుకున్నారు కాస్ట్కి. వాళ్ళు ఎక్కువ కాస్ట్ పే చేసి కూడా తీసుకున్నారు. నాకు ఫస్ట్లో అర్థం కాల. ఇప్పటి వరకు దీని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. సీసం ఒక్కటే తయారు చేసి పెట్టా కట్టి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ ఛానల్లో ఉంటుంది, చూడండి. సీసం కట్టు 1000 డిగ్రీస్ అని ఉంటుంది, అక్కడ కరుగుతుంది అది. చూడండి, అప్పుడే కలర్తో ఉంది, మెత్తగానే ఉంది, పగలలేదు, బాగానే ఉంది. ఇది దీన్ని గీటు పెట్టి చూద్దాం. గీత గీసి మామూలుగా పచ్చి సీసం అయితే వెండిని కానీ రాగిని కానీ పగలగొట్టేస్తుంది. 10 గ్రాములకి 2 గ్రాములు వేసినా కూడా సీసం వేస్తే రాగి వెండి పగులుతాయి. అలాగే తేడాగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మన సీసము పరిపూర్ణమైన కట్టింది కాబట్టి మీరు కలర్ గమనించండి. సీసం వేయగానే వెంటనే అట్లా మారింది. ఇది నేను యాక్చువల్గా పాదరసంతో సంస్కారం చేసిన వెండి మీద ఈ సీసం వేసాను. అట్లాగే ఇది వట్టి ఓన్లీ సిల్వర్ అనమాట. వట్టి సిల్వర్ మీద వేసాను. ఈ వట్టి సిల్వర్ మీద వేసినప్పుడు కొద్దిగా ఒక రకంగా ఉంది షైనింగ్. కానీ నేను లాస్ట్లో మీకు అది కూడా చూపిస్తాను. రెండవది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నైట్రిక్ యాసిడ్.
ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ని గీటు మీద వేస్తున్నాను. చూడండి, రంగు కూడా మారుతుంది. నైట్రిక్ పడగానే గోల్డ్ కలర్లో తిరగాల. తిరిగింది. యాసిడ్ ప్రూఫ్ మాత్రం పక్కాగా ఉందండి. 3 గ్రాములకి 1 గ్రాములు వేసి 1 గ్రామ్ వేసి కరిగిస్తే యాసిడ్ ప్రూఫ్ పక్కాగా ఉంది. ఇంకొక గ్రామ్ ఎక్కించగలిగితే మరి ఎక్స్పెరిమెంట్ చేయాలా. యాక్చువల్గా సీసకట్టు తీసుకున్న వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారో నాకు తెలియదు. ఇది సింగిల్ కెమికల్ తోటి సీసము కడుతుంది. అది మీకు చెప్పాను. వెంటనే 1000 డిగ్రీస్లో కరిగేలాగా అయిపోతుంది అది. దాన్ని ఇక్కడ వెండి మీద వేసాను. సీసకట్టు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. చూడండి, సీసకట్టు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా వెండి కలుపుకోండి. ఇక్కడ దగ్గరగా వెళ్తారు మీరు వర్క్కి. చూడండి, వాటర్ వేసినా పాలు లేవండి. మన వెండికి పాలు లేవు. ఉప్పు నీళ్ళకి కూడా ఏం పాలు రావు. ఇది నేను చూశాను, కానీ మీకు చూపించలేదు. కానీ ఎన్నిసార్లు మళ్ళీ నైట్రిక్ వేసి మళ్ళీ వాటర్ వేస్తా. ఆడ కూడా ఏం లేదు, బాగానే ఉంది. కలర్ తోటి ఉంది గీత. ఇప్పుడు లైట్ వేసి చూపించాను. ఇందాక లైట్ వేయలేదు, ఇప్పుడు లైట్ వేసి చూడండి. గీటు మంచి కలర్లో గీటు ఉంటుంది. ఇది మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. అంతే. సీసం ఎప్పుడైతే వాడేమో బంగారానికి కావాల్సిన బరువు, అలాగే నాణ్యత, అలాగే టచ్ అన్నీ కూడా ఉంటాయని పెద్దలు చెప్తారు. మరి అది నేనైతే ఎప్పుడు చేయలే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అది ఎలా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఏదైనా రసవాదులు అయితే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారు. నేనైతే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయను. అయితే సీసకట్టు ఏందా అని నేను కూడా సరదాగా చేశాను. ఇక్కడ కలర్ కూడా వచ్చి ఉన్నది. పూజ మంచి కలర్తో ఉంది. సీసం ఎట్లా కలర్ ఇస్తుంది అనేది నేను ఇంతవరకు పెద్దగా ఆలోచించాల. అది కూడా వెండికి రంగు వేస్తుందంటే చూడలేదు. ఇది ఫస్ట్ టైము నేను కూడా సీసము వెండి మీద వేయటం అనేది. కలర్స్ బాగానే ఉండేవి. చూడండి, ఇదిగో మీకు నీడలో అయితే బాగా కలర్ కనపడుతుంది, ఎండలో పెద్ద కలర్ కనపడదు. పసిమి వస్తుంది అది. ఇది మట్టి కూడా దిగొచ్చేమో మరి. నాకైతే అవసరం లేదండి, నేను చేయను. ఈ ఫార్ములాలు ఎవరికైనా కావాలంటే కాస్ట్కి తీసుకోండి. కాస్ట్కి తీసుకుంటే మీకు సీసకట్టుతోటే చాలా ముందుకు పోతారు. ఎందుకంటే డెన్సిటీ, బరువు అన్నీ వస్తాయి వెండికి. సీసం బరువైంది కదా. అట్లానే మరి యాసిడ్ ప్రూఫ్ కూడా ఉంది. యాసిడ్ వేయగానే మరి పచ్చరంగు కూడా కనపడుతుంది. ఇది నేను రసవెండి మీద వేసినటువంటి సీసము. ఇది రసవెండి అంటే రసం పరిపూర్ణ వెండి కాదు, రసముతో సంస్కారం చేసిన వెండి. రసంతో సంస్కారం చేసిన వెండి మీద వేస్తే ఈ రకంగా ఉంది. కొంచెం కలర్ షైనింగ్ పెరిగింది. పచ్చి వెండి మీద ఇందాక చూపించినది పచ్చి వెండి. ఇది కూడా మంచిగా ఉంది. అది పచ్చి వెండి. పచ్చి వెండి మీద వేసింది ఒక రకంగా ఉంది. రసంతో సంస్కారం చేసిన వెండి ఒక రకంగా ఉంది. చూడండి, ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలా. మీరు ఎక్స్పెరిమెంటేషన్ చేయకపోతే కష్టము. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో, బతుకుతారో పోతారో కూడా తెలియనట్టుగా ఉన్నారు జనము. మనకి నూకలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు. త్వరలో రసవాదం కానీ, మీరు వైద్యం కానీ, వాదం కానీ ఏదైనా టార్గెట్ ఉంటే ఖర్చు పెట్టుకొని ఫార్ములాలు తీసుకొని ఆన్లైన్లో మీకు దొరుకుతూ ఉన్నాయి, చేసుకోండి.